ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ అంతా. ఈరోజు సింపుల్గా క్లియర్గా కొంగవ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. కొంగవ మూవీలో ఉన్న లెక్కలు బొక్కలు అంటే మెయిన్గా కొంగవ మూవీ నాకు నచ్చింది. ఎస్పెషల్గా నచ్చిందని కూడా నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేశా. బట్ కొన్ని బొక్కలు అయితే ఈ మూవీలో అయితే ఉన్నాయి. ఆ మూవీలో ఉన్న బొక్కలు ఏంటో మనం ఇదైతే ముందు చెప్దాం. అంతకన్నా ముందు ఇందులో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నా ప్లస్ పాయింట్స్ నేను వాళ్ళు షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను ఒకసారి ప్లస్ పాయింట్స్ అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఫస్ట్ మూవీలో వన్ మ్యాన్ షో అంటే ఎవరంటే మన సూర్య గారు. ఎస్పెషల్లీ ఆయన చేసిన విధ్వంసం అంత కాదు. మూవీలో 70% ఆయన ఓల్డేజ్ గెటప్లో ఉంటాడు. ఓల్డేజ్ అంటే పాస్ట్లో ఉంటాడు అనమాట. సో ఆ గెటప్లో ఆయన చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది. అదైతే నాకు బాగా నచ్చింది. ఆయన అయితే ప్రాణం పెట్టేశాడు మూవీ కోసం, కొంగవ కోసం ఆయన అయితే ప్రాణం పెట్టేశాడు. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ ఏదైతే ఉందంటే వీళ్ళు ఒక స్టోరీని స్క్రీన్ ప్లేను బాగా చూపించగలిగారు, స్క్రీన్ ప్లే మెయింటైన్ చేయగలరు. ఎందుకంటే మూవీ మనకి కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉన్నా మూవీ అయితే కన్ఫ్యూజన్ అయితే లేదు. అంటే మనకి దీని తర్వాత దీని తర్వాత ఇది మనకైతే అర్థమవుతుంది, క్లియర్గానే అర్థమైపోతుంది. మరీ స్క్రీన్ ప్లే కష్టంగా అంటే అర్థం కాని విధంగా అయితే లేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ మూడోది సాంగ్స్ వరకు అయితే డిఎస్పి గారు అయితే దుమ్ము దులిపారు. నాకైతే సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కొంగువ సాంగ్ అండ్ ఫైర్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకి అది ఉంది కదా, ఈ సాంగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. అండ్ తర్వాత మూవీలో ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎడిటింగ్ బాగా కుట్టాడబ్బా. అంటే నార్మల్గా ఈ మూవీలో ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఏది బాగుంది ఏది బాగోలేదు ఎక్కడ ఏది పెట్టాలనేది ఎడిటింగ్లో చాలా కష్టం ఉంటుంది. సో ఎడిటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవైతే బాగా నచ్చాయి. ఇక నచ్చని పాయింట్లు బొక్కలు ఏంటంటే మెయిన్ ఈ మూవీకి మైనస్ ఏదైతే ఉందంటే అది డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డైలాగ్స్. ఈ రెండు ఈ మూవీని ఎక్కడో ఉంచాల్సినవి ఇక్కడైతే ఉంచాయి. నిజంగా చెప్తున్నా. ఆ డైలాగ్స్ కొంగువా ఎక్కడ్రా కొంగువా ఈ టోన్లో ఉంటుంది అనమాట. థియేటర్లో ఈ సౌండ్కి మన పక్కనున్నాడు ఈడు అంటే అది ఒక రేంజ్ మైండ్ పోద్ది అనమాట. కొంగువా ఏంట్రో మరి అంత డైలాగులు అయితే చెవులు చిల్లులు పడేలా అరిచారనమాట. అంటే డైలాగ్స్ మెయిన్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మనం ఇప్పుడు ఒక మూవీలో ఏదో ఒక డైలాగ్ చెప్పాలంటే ఇప్పుడు మనం వెంటనే ఒక థాట్ వచ్చేస్తుంది, ఇది డైలాగు సంథింగ్, ఈ డైలాగ్ బాగుంటుంది. ఈ మూవీలో అలాంటి డైలాగ్ ఒక్కడు కూడా లేదు. ఎంతసేపు నాకోనప్పుడు ఒక రక్తం మందే ఇలాంటి డైలాగ్ ఏది సెట్ అవ్వలేదు. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి గారిది నాకు తెలిసి ఎక్కడ ఇవ్వలేదు. ఒక్క ఇంట్రడక్షన్ షాట్లో మాత్రం భలే ఇచ్చాడు. అది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎక్కడ పడిపోయింది బాబీడోల్ దగ్గర కానీ మన క్యామియో ఉన్న దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సప్పగా అయిపోయింది. నిజంగా సప్పగా అయిపోయింది. మరి ఏమనుకున్నా అది మాత్రం చెప్తున్నా. తర్వాత ఇంకా మూవీలో మైనస్ పాయింట్ ఇంకోటి కూడా ఉంది. అదే మెయిన్ మేజర్ స్టోరీని నరేట్ చేయగలిగాడు. బట్ దాన్ని చూపించే విధానం తగ్గిపోయింది. అంటే మూవీలో 5 కోణాలు అనేసి చెప్పాడు. అంటే 5 కోణాలు అన్నీ అక్కడక్కడేనంట. హిమకోణ, ప్రహ్లాద కోణ, పరవాద కోణ, ఇది అరణ్య కోణ, ఒక 5 కోణాలు అయితే ఉన్నాయి. ఆ కోణాలు కూడా సరిగ్గా పేర్లు గుర్తుండవు. అలాంటి కోణాలు అవి. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ మూవీలో ఒక 2 కోణాలు చూపించి ఇంకో మూవీలో అండ్ పార్ట్ 2లో ఇంకో కోణాలు అలా చూపించిన బాగున్నాను. మొత్తం 5 కోణాలు చూపించాడు. అందులో చీకటి కోణ, కపాల కోణ, బోల్డ్ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. సినిమాలో చెప్పనివి అన్నీ చూపించాడు అనమాట. తర్వాత మూవీలో విఎఫ్ఎక్స్ చాలా వరకు బాగానే అనిపించినా మనకి మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే మెయిన్ నచ్చలేదు అని ఇక్కడ విఎఫ్ఎక్స్ ఎక్కడ చెప్పాలంటే ఆ సముద్రంలో బోట్ సీన్స్. అది చూపించుకొని ఎంతసేపు ఆ బోటే, ఇంకే బోటు రాదు, అక్కడే ఆ బోటు, రోమియన్స్ ఆ బోటే, కపాల అందరూ ఆ బోటే, సాగరోళ్ళు అంతా ఈ బోటు సావ మింగిందనమాట. నిజంగా చెప్తున్నాను కదా. ఆ బోటు ఒక బోటుని పట్టుకొని ఆ బోటుని చుట్టూ తిప్పాడు. అక్కడ మాత్రం విఎఫ్ఎక్స్ చిరాకు దొబ్బింది. నిజంగా చెప్తున్నాను. అదైతే నాకు నిజంగా నచ్చలా. అండ్
మూవీలో ఇంకేనా మైనస్ పాయింట్ ఉందంటే క్రింజ్ కామెడీ. స్టార్టింగ్లో స్టార్ట్ అవుద్ది, ఇది బేసిక్గా 2024లో స్టార్ట్ అవుద్ది అనమాట స్టోరీ. అది కూడా సూర్య ఒక బాంటీ హంటర్, అంటే మనకి కల్కిలో చూసినట్టు ఇక్కడ కూడా బాంటీ హంటరు. అంటే గోవాలో ఎవరైతే క్రిమినల్స్ని పట్టుకుంటే ఆ బాంటీకి 10 lakhs 5 lakhs అయితే ఉంటారు. ఈవిడికి పోటీ ఏమో దిశా పటాని హీరోయిన్. వీళ్ళు క్రింజ్ కామెడీ ఉంటుంది స్టార్టింగ్ 15 minutes. నాకైతే చిరాకు చెప్పింది, ఎక్కడ లేని రీల్స్ అన్నీ వేసుకుని ఆ క్రింజ్లోకి కోస్తారనమాట. నాకు సినిమా ఎక్కడ నచ్చిందంటే ఫస్ట్ హాఫ్లో 20 నిమిషాలు అయిన తర్వాత కొంగువ గ్లిమ్స్ అయితే ఒకటి వస్తుంది, చిన్న జక్ 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 అని వెళ్తాయి ఫ్లాష్ లాగా. అక్కడి నుంచి అయితే నాకు సినిమా అమ్మ లేచింద్రా అనిపించింది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు బాగానే అనిపించింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొత్తం మనకేముంటుందంటే యాక్షన్ పార్ట్ ఉంటుంది, నాకైతే అది నచ్చింది. అంటే లాజిక్స్ మ్యాజిక్స్ రాజిక్స్ అన్నీ వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే బాగా తీయాలని అనుకున్నారు, ఆ కష్టము ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అన్నీ కనిపిస్తున్నాయి. సో అందుకు నేను చెప్తున్నా. సో మూవీ ఓవరాల్గా ఎలా అనిపించింది అంటే బాగుంది, డెఫినెట్లీ బాగుంది. ఎందుకంటే రొటీన్ స్టోరీ అయినా ఉన్నట్టే కానీ రొటీన్ స్టోరీ అయితే కాదు. ఎందుకంటే ఒక తెగలు సంథింగ్ వేరేగా చూపించడం జరిగింది. నేను చాలా ఓప్స్ పెట్టుకునేది మొసల ఫైట్ మాత్రం అంత అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొసల ఫైట్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అక్కడైతే బీజిఎం పడిపోయింది. మెయిన్ బీజిఎం, దానితో ఆ ఫైట్ సీన్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అలాగా ఇంకా పెట్టింది మన శివ గారు. ఏంటంటే ప్రతి మూవీలో ఒక ఎమోషన్ పట్టుకుంటారు, ఈ మూవీలో ఒక ఎమోషన్ పట్టుకున్నారు. సో ఓకే, అదంతా బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి మెయిన్ లీడ్గా మనకి మంచి క్యామియో అనేది ఇచ్చాడు, ఒక అన్నదమ్ములు, అది మీకు ఎవరో తెలుసు, కార్తీ గారు. సో ఇదైతే బాగుంది. మరి సెకండ్ పార్ట్కి ఈగర్లుగా వెయిట్ చేసే అంశం అయితే ఉంది, కానీ ఇవన్నీ మార్చుకోవాలి. మెయిన్గా డైలాగ్స్, నిజంగా చెప్తున్నా డైలాగ్స్ అయితే ఏం బాగలేదు. ఆ అరుపులు అది వరస్ట్ అనిపించింది అనమాట. కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి, అది మెయిన్ మ్యాటర్. అయితే నాకైతే నచ్చలేదు అబ్బా, మెయిన్ డైలాగ్స్ నచ్చలేదు, బీజిఎం నచ్చలేదు. సో నాకు అందుకోసమే కదా మరి డిఎస్పీకి ఎంత తెప్పించారేమో నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు. సో ఇవైతే లెక్కలు బొక్కలు. మరి ఇంకా ఈ లెక్కలు ఎందుకు అన్నానంటే ఇంక ఇది ఎంత కరెక్షన్ చేస్తుందో నేను ఫస్ట్ డే నేను చెక్ చేసి రేపైతే మీకు మళ్ళీ షార్ట్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అండ్ మన వీడియోలో చాలా స్టఫ్ ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మొహమ్మద్ అయితే నేను మాట్లాడతాను, నేనైతే మొహమ్మద్ మాట్లాడాను, మీకు తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.